హోంమంత్రి అనితకు సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగ తగిలింది. పాయకరావుపేట నియోజకవర్గంలో మంత్రులు అనిత, అనగాని, కొల్లు రవీంద్రను ప్రజలు నిలదీశారు. భూములు తీసుకుని పరిహారం ఇవ్వలేదని నిలదీశారు మూలపేట గ్రామస్తులు. నిలదీసిన మహిళలను కట్టడి చేసే ప్రయత్నం చేశారు మంత్రి అనిత. సొంత నియోజకవర్గంలో నిరసన సెగ ఎదుర్కొన్నారు హోంమంత్రి అనిత. మంత్రులు అనిత, అనగాని, కొల్లు రవీంద్ర ఈ ముగ్గురిని కూడా ప్రజలు నిలదీశారు. భూములు తీసుకున్నారు, పరిహారం ఏది అని ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్. జాయిన్ అవుతున్నారు. అనిల్, చెప్పండి, ఏంటి వీళ్ళ నిరసనకి కారణం? హోంమంత్రి ఏమన్నా తక్షణ హామీ ఇవ్వగలిగారా? ఏమన్నా టైం లైన్ చెప్పారా ఈలోపు మీకు పరిహారం ఇస్తామని? ఎన్నికలకు ముందు కూడా హోంమంత్రి అనిత ఖచ్చితంగా పరిహారం ఇప్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కాలంగా ముఖం చాటేస్తూ వచ్చారు. ఆ గ్రామస్తులను గాని, ఆ గ్రామ ప్రజల అభ్యర్థులను గాని హోంమంత్రి అనిత ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే ఈ రోజు ముగ్గురు మంత్రులు, ఇటు కొల్లు రవీంద్రతో పాటు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, అలాగే హోంమంత్రి అనిత పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలోనే మూలపేట గ్రామస్తులంతా కూడా వారిని నిలదీశారు. తక్షణమే తమ పరిహారానికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించడంతో పాటు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకనొక దశలో మహిళలంతా కూడా మంత్రులపై తిరగబడినటువంటి సందర్భం అక్కడ కనిపించింది. ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి మంత్రులను నిలదీశారు. అయితే ఆ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మంత్రులను ప్రశ్నిస్తున్నారో ఆ మహిళలకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం హోంమంత్రి చేశారు. అయినప్పటికీ కూడా ఆ మహిళలు ఒకటే పట్టుపట్టారు. తక్షణమే తమ పరిహారం సంబంధించినటువంటి వివరాలు వెల్లడించడంతో పాటు పరిహారం ఎప్పుడు ఇస్తారని కూడా వారంతా కూడా నిలదీయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా మంత్రులు అవాక్కయ్యారు. హోంమంత్రి అనితకు సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగ తగిలింది. తక్షణమే తమకు న్యాయం చేయాలని వారంతా కూడా డిమాండ్ చేశారు. అయితే కొన్ని మాటలు చెప్పి అక్కడి నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం అయితే మంత్రులు చేశారు. రైట్ అనిల్, థ్యాంక్ యూ.